శ్రీ లక్ష్మీ దేవి దినవారీ ఫలితాలు. సోమవారం దేవి రూపం గజలక్ష్మి. ఈ రోజు తెల్లని పూలతో పూజ చేయండి. మంత్రం ఓం శ్రీయే నమః. ఫలితం ఇంట్లో శాంతి, కుటుంబ ఆనందం పెరుగుతుంది. మంగళవారం దేవి రూపం ధనలక్ష్మి. ఈ రోజు ఎర్రపు పూలు సమర్పించి గ్రీన్ గ్రామ్ పచ్చపప్పు దానం చేయండి. మంత్రం ఓం ధనదాయ నమః. ఫలితం వ్యాపారంలో లాభం కలుగుతుంది, అప్పులు తగ్గడం జరుగుతుంది. బుధవారం దేవి రూపం ఐశ్వర్య లక్ష్మి. ఈ రోజు ఆకుపచ్చ పూలు లేదా తులసి ఆకులతో పూజ చేయండి. మంత్రం ఓం ఐశ్వర్యప్రదాయ నమః. ఫలితం ఆర్థిక స్థిరత్వం, విద్యాభివృద్ధి కలుగుతుంది. గురువారం దేవి రూపం గజలక్ష్మి సంతానలక్ష్మి. ఈ రోజు పసుపు రంగు పూలు సమర్పించి అరటిపండు నైవేద్యంగా పెట్టండి. మంత్రం ఓం సంతానదాయ నమః. ఫలితం సంతాన సుఖం, కుటుంబ సౌఖ్యం కలుగుతుంది. శుక్రవారం దేవి రూపం మహాలక్ష్మి. ఈ రోజు కమల పుష్పాలతో పూజ చేసి పాలు కలిపిన ప్రసాదం సమర్పించండి. మంత్రం ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మే నమః. ఫలితం ఐశ్వర్యం, సుఖం, శాంతి, ఆర్థిక వృద్ధి కలుగుతుంది. శనివారం దేవి రూపం ధనలక్ష్మి వైభవ లక్ష్మి. ఈ రోజు నల్ల నువ్వుల దీపం వెలిగించి గోపూజ చేయండి. మంత్రం ఓం వైభవప్రదాయ నమః. ఫలితం ఆర్థిక రక్షణ, చెడు శక్తుల నివారణ కలుగుతుంది. ఆదివారం దేవి రూపం ఆదిత్య లక్ష్మి. ఈ రోజు ఎర్రపు కమలంతో పూజ చేసి సూర్యనారాయణునికి నీరాజనం ఇవ్వండి. మంత్రం ఓం ఆదిత్య లక్ష్మే నమః. ఫలితం శక్తి, ఆరోగ్యం, ధైర్యం కలుగుతుంది. సూచనలు: ప్రతిరోజు పూజ ముందు ఇంటిని శుభ్రం చేసి సుగంధ దీపం వెలిగించండి. లక్ష్మీదేవి విగ్రహం లేదా ఫోటోను ఎల్లప్పుడూ తూర్పు లేదా ఉత్తర దిశలో ఉంచండి. శ్రీ సూక్తం లేదా లక్ష్మీ అష్టోత్తర శతనామావళిను జపించడం అత్యంత శుభం. ధనానికి గౌరవం చూపండి, వృధా ఖర్చు, అశుభ మాటలు నివారించండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్స్ చేయండి. మీకోసం మరిన్ని వీడియోలు చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.